హాయ్ మిస్టర్ కావాలి. ఈరోజు వచ్చేసి మనం మామిడి చెట్టు దగ్గర ఉన్నాం. సో మామిడి చెట్టుకి మామూలుగా పూతలు కింది అన్నీ వస్తుంటాయి. అయితే రైతులు ఏం చేస్తారంటే చాలామంది ఈ పూత బాగా ఉండాలని చెప్పేసి మందులు కొడుతూ ఉంటారు, కెమికల్ మందులు. సో అవి కొట్టినప్పుడు ఏమవుతుందా అంటే ఆ ఉన్న పూత నల్లగా అయిపోవడం, అంటే మందు పవర్ ఎక్కువైపోయి. యాక్చువల్లీ ఏ చెట్టుకైనా కూడా పూత సమయంలో పురుగు మందులు దోమ మందులు కొట్టకూడదని ఎప్పుడో చెబుతూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో ఈ పురుగు దోమ పడకుండా మనం జస్ట్ మీకు మార్కెటింగ్లో కానీ అలాగే షాపుల్లో కానీ ముడతపిండి దొరకద్దు అనమాట. దాన్ని గెమాక్షన్ అంటారు, ముడతపిండి పాల్డని పొడి అంటారు అనమాట. సో ఇవి ఆ ముడతపిండిని ఈ చెట్టు పైన చల్లితే ఇక్కడ చూడండి మీరు, రకరకాల చిన్న చిన్న పురుగులు దోమలు అన్నీ ఉంటాయి. సో ఇగో చీమలు ఉంటాయి, ఇదిగో చీమలు చూస్తున్నారు కదా, ఇగో చీమలు ఎన్ని ఉంటాయి. సో అప్పుడు మనం కానీ ముడతపిండి కానీ చల్లితే మీకు ఈ ఉన్న పూత ఏం కాకుండా ఆ పూత పిందయ్యి ప్రతి ఒక్క చెట్టు ఆ పూత అంతా పిందెలు అయిపోతాయి, కాయలు అవుతాయి, మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది. దీన్ని గమనించండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ. మీ శ్రీహరి కావాలి. ఇప్పుడు నీకు నేను ఒకసారి ఈ ముడతపిండి చల్లే విధానం కూడా చూపిస్తున్నాను. సో ఈ పాలన పొడి తీసేసుకొని మామూలుగా మనం జస్ట్ ఈ చెట్టు మీద, మన మామిడి చెట్టు మీద ఈ పూత పంది సమయంలో మనకి ఏంద్రా అంటే ఇగో ఇట్లా చల్లినప్పుడు ఇదిగోండి ఇక్కడ పూత ఇది ఇట్లా చల్లేస్తే ఇక దోమలు వేస్తుంది. అర్థమవుతుంది మీకు? ఇదిగోండి దోమలు వేస్తుంది. సో ఈ దోమ అనేది ఈ యొక్క ముడతపిండి వాసన వలన మీకు జస్ట్ ఈ పవర్కే మనకి దోమలు ఎన్ని పోతాయి అన్నమాట. కాబట్టి రైతులు ఇవన్నీ గమనించి